బోన్ ఫ్రాక్చర్ గుర్తించడం అంటే కనుక దెబ్బ తగిలిన తర్వాత నొప్పి ఎక్కువగా ఉంది, వాపు ఎక్కువగా ఉంది, ఆ కాలు పైన బరువు పెట్టలేకపోతున్నారు, లేదంటే చేయి మూమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎక్స్రే చేసుకుని కంపల్సరీగా ఫ్రాక్చర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే చిన్న స్ప్రెయిన్స్ అయినప్పుడు, లేదంటే ఇంజరీ వల్ల నొప్పి, బోన్కి ఎముక దెబ్బ తగిలిన, కండరాలకు నొప్పి దెబ్బ తగిలిన వాపు ఇది సహజంగా చూస్తూ ఉంటాం. ఎక్కువ ఇంటెన్సిటీ ఉంది అంటే కనుక ఫ్రాక్చర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫ్రాక్చర్ ఉంటే మనం ఎక్కువ రోజులు ఇమ్మొబిలైజ్ చేయాల్సి వస్తుంది. కాలు వెనికిన దానికన్నా ఫ్రాక్చర్ అయితే కనుక ఎక్కువ రోజులు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది నిర్ధారణ చేయడానికి ఎక్స్రే చేయడం ద్వారా మనకి ఫ్రాక్చర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవచ్చు.